అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రకృతి విపత్తులని మనం ఎవరు కూడా అంచనా వేయలేము. ఈరోజు ఎలా అయిందంటే, ఏదైతే గిరిజన బాలికల పాఠశాల ఉందో ఈ తెనాల్లో, ఆ స్కూలు రోడ్డుకి క్రిందకుంది. ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కాలనీ. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు ఆలపాటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉండే సమయంలో దీన్ని ఒక చంద్రబాబు నాయుడు గారి కాలనీగా చక్కగా తీర్చిదిద్దడం, రోడ్లు అవి చక్కగా వేయించడం, ఆ టైంలో ఆ స్కూల్ కూడా కట్టించడం, ఇవన్నీ జరిగితే అప్పటికి స్కూలు బాగానే ఉంది. ఆ తర్వాత రోడ్లు వేయటం, ఈ కార్యక్రమంలో స్కూల్ కొంచెం డౌన్ అయ్యింది. వాటర్ అది చాలా ఎక్కువగా వచ్చేయటం, మొత్తం బుక్స్ కానీ కొన్ని బట్టలు కానీ తడిచిపోయినట్టున్నాయి. మొత్తం అంతాను పిల్లలకు ఖచ్చితంగా మళ్ళీ అన్ని బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా హైజీనిక్గా స్కూల్ అంతా శుభ్రమైన తర్వాత పిల్లలు ఇక్కడి నుంచి అక్కడికి మార్చి వాళ్ళకి మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు స్కూల్ ఆపైనా ముందు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇక్కడ మంచిగా భోజనం అది చక్కగా పెట్టి ఇక్కడే ఉంచి వాళ్ళని 2-3 డేస్ తర్వాత స్కూల్ అంతా క్లియర్ చేసిన తర్వాత అక్కడికి పంపించడం, అవన్నీ చేయడానికి మేమంతా కూడా అనుకోవడం జరిగింది. అలాగే ఈ స్కూల్ ఎప్పుడైతే ఇలా జరిగిందో నేను రావడానికి ఒక రోజు పట్టింది. ఎందుకంటే మేము ఉండటం మీ అందరికీ తెలుసు మన్యం జిల్లా. అయితే వర్షాలు చాలా ఎక్కువ పడడం వల్ల రావడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. వచ్చిన వెంటనే సీఎం గారు ముందు ఆ స్కూల్ చూసి వచ్చారా అని అడిగారు. వెళ్తున్నాం సార్ అని చెప్పి నేను రాజా గారికి రావడం, ఈ స్కూల్ చూడడానికి 114 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ చక్కగా భోజనం చేస్తున్నాం, అంత బాగుంది, ప్రిన్సిపల్ గారు అంత చక్కగా చూసుకుంటున్నారని, అలాగే మా అధికారులు గారు, డైరెక్టర్ గారు కానీ, అలాగే గురుకులం సెక్రటరీ గారు కానీ, ఇక్కడ DW గారు కానీ అందరూ కూడా చక్కగా పిల్లల్ని మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా, ఇబ్బంది ఏమీ జరగకుండా చూసుకుంటున్నారు. అలాగే 2-3 రోజులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళ పిల్లలు క్లాస్ టీచర్స్ని కూడా ఒక 3 అడిగారు, సైన్స్కి ఒక 2, తెలుగుకి 1 అడిగారు. ఖచ్చితంగా వాళ్ళని కూడా పంపిస్తాం, బుక్స్ కూడా పంపిస్తాం. అట్లాగే వాళ్ళకి కావాల్సిన బ్లాంకెట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ అవి కూడా పంపిస్తాం. అలాగే పిల్లలు ఎందుకంటే ముందుగా ఫస్ట్ రిపేర్కి ఒక 6 to 7 lakhs ముందు పంపించి రిపేర్స్ ముందు చేయించిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్గా ఒక దగ్గర మంచి ప్లేస్లో ఆల్రెడీ MRO గారికి కూడా చెప్పాం, మంచి ప్లేస్ చూడండి అని. ఓ ప్లేస్ చూసిన తర్వాత అక్కడ స్కూల్ నిర్మాణం కూడా కొత్త నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్కూల్ చాలా పాతదైంది కాబట్టి చేస్తామని మీకు తెలియజేసుకోండి. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అయినటువంటి సంజయ్ రాణి గారు విద్యార్థురాలు, అన్ని అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకురాలు. అలాంటి నాయకురాలు మన ప్రాంతానికి ఇలాంటి పరిస్థితుల్లో రావడం కొద్దిగా బాధాకరమైన, కానీ బాధతో ఉన్నటువంటి బాధాతప్త హృదయాల్ని ఈ రోజున వాళ్ళందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగేలాగా వాళ్ళందరికీ నేను ఉన్నాననే ఒక అండ కలిగించాలనే బాధ్యత కలిగిన మంత్రినిగా ఈరోజు మన ప్రాంతానికి రావటం, పిల్లల్ని వాళ్ళందరినీ పలకరించటం, పిల్లలతో మాట్లాడటం, పిల్లల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏం చేయాలి అని చెప్పి వారికి తిండి, లేకపోతే చదువు, లేకపోతే ఆశ్రయం ఏ రకంగా ఉంది అని చెప్పి వీళ్ళన్నిటి గురించి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తొందరగా ఒక హాస్టల్ను కూడా మరి పునర్నిర్మాణం చేసి వీళ్ళందరికీ కూడా చక్కటి వసతులతో కూడినటువంటి ఈ యొక్క వసతి గృహం ఉండేలాగా చేయాలనేది ఆమె యొక్క సంకల్పం. నేను తెనాలి ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్లో ఇంగ్లీష్ టీజీటీగా వర్క్ చేస్తున్నాను. అయితే మాకు ఈ సైక్లోన్ ప్రభావం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.